హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో కెమెరా యాప్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఆ కెమెరా యాప్ అనేది మన మొబైల్ని అయితే స్పై చేస్తూ ఉంటుంది. అలా స్పై చేయకుండా ఉండాలంటే మీ మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది చెప్తాను. అలా స్పై చేయడం వల్ల మన మొబైల్ కెమెరా ద్వారా మనం ఏమేం చేస్తున్నాం అన్నీ కూడా తెలుసుకోవచ్చు. అందుకే కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకుంటే కొంచెం సేఫ్గా ఉండొచ్చు, స్పై కాకుండా అయితే ఉంటుంది. అందుకే వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్పై సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే ప్లే స్టోర్లో అయితే ఉంటుంది. అందుకే మీ ఫోన్లో ఉండే ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్లో పైన వచ్చేసి మీ ప్రొఫైల్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా బాగా లాస్ట్కి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ కింద చూడొచ్చు. బాగా కింద చూసినట్టయితే ఇక్కడ ఒక యారో మార్క్ తోటి హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. తర్వాత వచ్చేసి మనకి ఎలా అయితే హెల్ప్ అని చెప్పేసి ఒక సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ మోర్ అని చెప్పి సెర్చ్ హెల్ప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో వచ్చేసి డిలీట్ అని చెప్పేసి అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, డిలీట్ యాప్స్ ఆన్ యువర్ ఆండ్రాయిడ్ డివైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది స్టార్టింగ్లోనే, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇలా కొద్దిగా పైకానట్టయితే డిలీట్స్ యాప్ దట్ యూ ఇన్స్టాల్ అని చెప్పేసి ఒక ఆప్షన్లో ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీంట్లో ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు, ట్యాప్ టు గో టు అప్లికేషన్ సెట్టింగ్స్ అని చెప్పేసి, దీని అయితే క్లిక్ చేయండి. బ్లూ కలర్లో ఉంటుంది అది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన యాప్ సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత దాని కిందే చూడొచ్చు, ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా మనకి ఇలా అలౌడ్లోనే ఉంది. దీన్ని అయితే ఇలా ఆఫ్ అయితే చేసుకోండి. ఈ ఆప్షన్ ఏంటి అని అంటే, ఏదైనా అన్నోన్ యాప్స్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన కెమెరా పర్మిషన్ అనేది ఆన్ చేసినట్టు, అందుకే దీన్ని అయితే ఇలా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు, మీరు ఆఫ్ చేస్తే ఏంటి అని చెప్పేసి, ఆన్ చేస్తే ఏంటి అని ఇక్కడ అయితే ఉంటుంది. మొత్తం మీకు కావాలంటే చదువుకోవచ్చు. యువర్ ఫోన్ అండ్ personal data are more vulnerable to attack by unknown apps. By installing apps from this resource, you agree that you are responsibility for any damage to your phone or loss of data that may result from their use అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కెమెరా గురించి వచ్చాం కాబట్టి కెమెరా అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ చూసినట్టయితే బాగా కింద అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేస్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇలా పైగా తర్వాత అడ్వాన్స్డ్లో ఇక్కడ మోడిఫై సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది బై డిఫాల్ట్ ఇలా ఆన్లో ఉంటుంది. ఇలా ఆన్లో ఉండటం వల్ల ఏంటి అని అంటే, మన కెమెరా యాక్సెస్ని ఎవరైనా వేరే ఫోన్ల ద్వారా కనుక ఏమైనా లింక్స్ అది పంపుకుని ఏమైనా తీసుకుందామని అనుకుంటే కనుక మనం ఆటోమేటిక్గా పర్మిషన్ అనేది ఇచ్చేసినట్టు అనమాట, ఇది ఇలా ఆన్లో ఉంది అంటే. అందుకే దీన్ని అయితే ఆఫ్ చేసేసుకుంటే ఆ పర్మిషన్ అనేది అయితే ఆన్ అవ్వదు. ఇక్కడ చూడొచ్చు, దిస్ పర్మిషన్ అలౌస్ ఆన్ యాప్ టు మోడిఫై సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పేసి, అంటే ఆటోమేటిక్గా మోడిఫై కూడా అయిపోతుందని. అందుకే ఈ సెట్టింగ్ అయితే మీకు ఫోన్లో ఆన్లో ఉందంటే దీన్ని సింపుల్గా ఇలా ఆఫ్ అయితే చేసుకోండి. అప్పుడు ఈ సెట్టింగ్ అనేది ఆఫ్ అయిపోద్ది. అప్పుడు ఎవరైనా మన ఫోన్ కెమెరా యాక్సెస్ని తీసుకుందాము అని అనుకుంటే మనం దీన్ని ఆన్లో చేయలేదు అని పర్మిషన్ ఆన్ చేయలేదు కాబట్టి అది తీసుకోకుండా అయితే తీసుకోలేరు అనమాట ఇంకా. అందుకే దీన్ని ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక్కడ ఏమనింది అని అంటే, మనం ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా మన డేటా అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది. అందుకే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. మీ ఫోన్ కెమెరాలో ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు చేసుకున్నారు అంటే మీ కెమెరాని అయితే ఇంకెవరు యాక్సెస్ అయితే చేయలేరు. ఎందుకంటే మీరు దీనికి చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు కాబట్టి ఎవరో కూడా కెమెరా యాక్సెస్ని అయితే తీసుకోలేరు. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ అయితే చూద్దాం. ఈ సెకండ్ సెట్టింగ్కి మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ అయిపోయిందో సింపుల్గా ఇలా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిస్ట్రిక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని అయితే క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు
To save battery, stop camera from using battery in background. This app may be not work properly and notifications may be deleted అని చెప్పేసి అయితే ఉంది. ఈ యాప్ రిస్ట్రిక్ట్ అని కనిపిస్తుంది, దీని అయితే మనం క్లిక్ చేయాలి. ఒకవేళ ఇది క్లిక్ చేయలేదు అంటే ఏమవుద్ది అని అంటే మన బ్యాక్గ్రౌండ్లో అనేది అయితే కెమెరా రన్ అవుతూనే ఉంటుంది. అలా రన్ అవడం వల్ల మన బ్యాటరీ అనేది తొందరగా అయిపోద్ది, ప్లస్ ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. అందుకే రిస్ట్రిక్ట్ అయితే క్లిక్ చేయాలి. ఎందుకంటే మన కెమెరాని ఎప్పుడో ఒకసారి అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అలా యూజ్ చేసినప్పుడు మాత్రం బ్యాటరీని అయితే యూజ్ చేసుకుంటుంది. ఒకవేళ యూజ్ చేయలేనప్పుడు కూడా బ్యాటరీని యూజ్ చేసుకుందంటే ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుందంటే మన డేటా కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇక్కడ రిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది బ్లూ కలర్లో, డార్క్ బ్లూలో. దీన్ని క్లిక్ చేస్తే ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇది రన్ అవ్వదు, ప్లస్ మన డేటా అనేది కూడా సేఫ్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇందాక రిస్ట్రిక్ట్ అని పడ్డది, ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ అని వచ్చింది. అందుకే దీన్ని కూడా రిస్ట్రిక్ట్ అయితే చేసి పెట్టుకోండి. దీనికి మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఆటో స్టార్ట్ అని చెప్పేసి అది సెర్చ్ చేయండి. AUTO ఆటో స్టార్ట్. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ఆటో స్టార్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఏమేమి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలని చెప్పేసి మనం ఆప్షన్స్ ఎనేబుల్ చేసామో అవన్నీ కూడా అయితే మనకి ఇక్కడ షో అవటం అయితే జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో పైన చూసినట్టయితే 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ షో సిస్టమ్ యాప్స్ అని చెప్పేసి వచ్చింది. దీని అయితే క్లిక్ చేస్తే ఇక్కడ సిస్టమ్ యాప్స్ కూడా కనిపిస్తాయి. దీంట్లో చూసినట్టయితే స్టార్టింగ్లోనే కెమెరా యాప్ ఉంది, అంటే అది ఎప్పుడు కూడా అలా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉండాలని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే మనం ఎనేబుల్ చేసి పెట్టినట్టు. అందుకే దీన్ని అయితే ఇలా ఆఫ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు మన కెమెరాకి అయితే ఆటో స్టార్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా అది బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవ్వదు. ఇప్పుడు ఎవరైనా యాక్సెస్ చేద్దాం అనుకున్నా అసలు మన కెమెరాని అయితే యాక్సెస్ అయితే చేయలేరు. ఇక్కడ చూడొచ్చు ఆటో స్టార్ట్ చేయలేని దాంట్లోకి అయితే వచ్చేసింది పైనుంచి. సో చూసారు కదా గైస్, ఈ సెట్టింగ్స్ అన్నీ మీ ఫోన్లో చేసుకున్నట్టయితే మీ ఫోన్ కెమెరా అనేది స్పై చేయకుండా అయితే ఉంటుంది. అండ్ అలాగే మీ కెమెరాని అయితే ఎవరు యాక్సెస్ అయితే చేయకుండా అయితే ఉండొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి మీకు ఏ టైప్ వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోకి. ఇంతే. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.